ఓకే, ఇక రేషన్ కార్డుదారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అలర్ట్ అయితే అందుతుంది. పౌర సరఫరాల శాఖ అధికారులు మరి ఇప్పటికే సూచిస్తున్నారు రేషన్ కార్డుదారులకు సంబంధించి ఈకేవైసీని పూర్తి చేసుకోవాలని. మరి బోగస్ కార్డులకు సంబంధించి బోగస్ కార్డుల ఏరివేతే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈకేవైసీని చేపట్టింది. దాదాపు 2-3 నెలల నుంచి కూడా ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ చాలా వేగవంతంగా జరుగుతోంది. అయితే ఇంకా ఈకేవైసీకి సంబంధించి మరి ఎవరైతే చేసుకొని వారు ఉంటారో వారందరూ కూడా ఈ నెల 31 వరకు చేసుకోవాలని మరి పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. 31కి సంబంధించి మరి అది ఒక చివరి గడువు కాబట్టి మరి ఆ రోజులోపు కూడా ఎవరైతే ఉన్నారో మరి ఇంకా 4 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి మరి ఈకేవైసీ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని చెప్పేసి మరి ఇప్పటికే పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే రేషన్ కార్డుదారులకైతే సూచిస్తూ ఉన్నారు. రేషన్ కార్డులపైన ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరించిందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే మొదటగా ఎవరైతే బోగస్ కార్డులు ఉన్నాయో వాటిపైన దృష్టి పెట్టి వాటిని ఏరివేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక చాలా చోట్ల మరి దీనికి సంబంధించి చౌకదారుల దుకాణం వద్ద మరి చాలా మంది కూడా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు వేలిముద్రలు సమర్పించడం ద్వారా. ఇట్లా చాలా చోట్ల కూడా చాలా వేగవంతంగా ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే 2 జిల్లాల్లో రంగారెడ్డితో పాటు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో చాలా మందకోడిగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్టు ఇప్పటికే పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక మిగతా ప్రాంతాల్లో కూడా ఎవరైతే ఈ యొక్క ప్రక్రియను చేయలేదో ఈకేవైసీకి సంబంధించి వారు ఇంకా 4 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని అయితే అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏదైతే మరి పెళ్ళై వెళ్ళిపోయినాక కూడా మరి వాళ్ళకి సంబంధించినటువంటి రేషన్ కోటాను తీసుకుంటున్నారు. అదేవిధంగా మరి ఎవరైతే మరణించి ఉంటారో మరి వాళ్ళకి సంబంధించినటువంటి కోటాను కూడా మరి కొంతమంది తీసుకుంటున్నట్లు అధికారుల దృష్టికి అయితే వచ్చింది. మరి దీనిలో భాగంగానే మరి కోటాను తగ్గించేటటువంటి ప్రయత్నంలో కూడా ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియను చేపడుతున్నారు అధికారులు. కాబట్టి ఇంకా 4 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఈ 4 రోజుల్లోగా ఈకేవైసీని ఎవరైతే పూర్తి చేసుకోలేదో మరి తమ చౌకదారుల దుకాణం వద్ద ఈ యొక్క వేలిముద్రల ద్వారా తమ యొక్క ఈకేవైసీని పూర్తి చేసుకోవాలని అయితే అధికారులు చెప్తున్నారు. ఇక ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏదైతే ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత బోగస్ కార్డులకు సంబంధించిన వాటిని ఏరివేత పూర్తయిన తర్వాత మరి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే చాలా మంది వేచి చూస్తున్నారు కాబట్టి కొత్త రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ ఇప్పుడు స్పీడప్ పెంచనుంది.